ఇక వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు వైసీపీ అధినేత జగన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతోంది భేటీ. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తారు జగన్. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు జగన్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఈ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా లైవ్ ద్వారా అందిస్తారు. హసీనా, ప్రస్తుతం సమావేశం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సో అసెంబ్లీకి హాజరయ్యే విషయం మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు కొన్ని డెసిషన్స్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వేటిపైన దృష్టి పెట్టింది వైసీపీ? ఇంకా సమావేశం ప్రారంభం కాలేదు. మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ప్రజెంట్ అయితే మొత్తం ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ రావడం జరిగింది. 11 గంటలకి సమావేశం ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అంటే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ కొన్ని రోజులు మాత్రమే అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కోర్టులో కూడా పిటిషన్ కూడా వేశారు, ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పి. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మాట్లాడే అవకాశమే కల్పించరు, అసెంబ్లీకి వెళ్ళినా కూడా వేస్ట్ అని చెప్పి వాళ్ళు భావించి అప్పటి నుంచి అసెంబ్లీకి వెళ్ళడం మానేశారు. అయితే మండలిలో మాత్రం మనం చూసుకుంటే మండలిలో వైఎస్ఆర్సీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉండడం వల్ల అలాగే ప్రతిపక్ష హోదా కూడా ఉండడం వల్ల ప్రతి సమస్య సమస్య ప్రభుత్వానికి సంబంధించిన జీవోలైనా ఏ సమస్య అయినా కూడా మండలిలోనే ఎక్కువగా వీళ్ళు పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు కానీ వేరే చూసుకుంటే బయట పోరాటాలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు డిఎస్సి అంశం మీద లోకేష్ నైతిక బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి, దీనికి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. అదే పక్షంలో డిమాండ్ కూడా చేస్తున్నారు. లోకేష్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ కూడా చేస్తున్న నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మరి ఏ విధంగా ఉండబోతుంది, అసెంబ్లీకి ఏమైనా ఎమ్మెల్యేలు వెళ్తారా అనేది చర్చ ప్రారంభమైంది. అయితే ప్రజెంట్ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు మండలికి మాత్రమే నేతలు వెళ్తారు, కానీ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ళే అవకాశం లేదు అని మాత్రమే తెలుస్తుంది. ఏది ఏమైనా మరి కాసేపట్లో మీటింగ్ అయిన తర్వాత తెలుస్తుంది ఈ ఉద్యమం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు. ఇప్పటికే 2 వారాల నుంచి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. డిఎస్సి అంశం మీద ఎన్జీస్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అలాగే నిరుద్యోగం పెరిగిపోయింది, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అనే అంశాలు కూడా తీసుకుని వస్తున్న నేపథ్యంలో సో ఏం జరగబోతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూడాల్సి ఉంది. ఎస్ హసీనా.